హాయ్ ఫ్రెండ్స్, హెల్తీగా టేస్టీగా రాజ్మాతో పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈరోజు రాజ్మాని శుభ్రంగా కడిగి రాత్రిపూట నీటిలో నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక కుక్కర్ని స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఒక 2 టమాటాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోని కొద్దిగా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని టమాటా మెత్తగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత గరం మసాలా పొడి, కస్తూరి మెంతి వేసి బాగా కలుపుకోవాలి. అవి బాగా ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా ఉడికించుకున్న రాజ్మాని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని 3 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత బాస్మతి బియ్యాన్ని తగిన నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన రాజ్మా పులావ్